నమస్తే. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత ముఖ్యంగా మావోయిస్టుల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మార్చి 31 వరకు మావోయిస్టులు లేనటువంటి దేశంగా తయారు చేస్తామంటూ ఒక పక్కన అమిత్ షా ప్రకటించడం, దాని తర్వాత మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలు కొంతమంది చనిపోవడం, మరికొంతమంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముంగట లొంగిపోవడం, వీటన్నిటి కనుక చూసినట్టయితే ఇంకా మార్చికి ఇంకా టైం ఉంది, ఇంకా 4 నెలల టైం ఉంది. కానీ మార్చి లోపట్నే మావోయిస్టులు ఇక అడవి బాటను వదిలిపెట్టేసి జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు చాలా మెజార్టీ మావోయిస్టులంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే మావోయిస్టు అగ్రనేతలైనటువంటి నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టుల యొక్క వాళ్ళ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళ మధ్యలో వాళ్ళకు వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకున్నటువంటి స్థితిలో సైతం కూడా మావోయిస్టులు లేరు. ఎందుకంటే అడవులని పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలన్నీ కూడా జల్లెడబడతా ఉన్నాయి. ఒకవేళ కనుక మావోయిస్టుల యొక్క అడుగు జాడలను తెలుసుకుంటూ, మావోయిస్టుల యొక్క జాడలను తెలుసుకుంటూ ఒకవేళ మావోయిస్టులు ఉన్నట్టయితుంటే ఇక కాల్పులే లక్ష్యంగా వాళ్ళనే టార్గెట్ చేసి అవసరమైతుంటే చంపేస్తున్నారు. లొంగిపోకపోతే అవసరమైతే చనిపోవడమే. రెండే ఆప్షన్స్ ఇప్పుడు మావోయిస్టుల ముంగట ఉన్నటువంటి. సో ఒక పక్కన వాళ్ళు మళ్ళీ అంతా ఐక్యంగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడేందుకు, మావోయిస్టు పార్టీని ఇంకా బలోపేతం చేసుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిలో ఇలా మావోయిస్టు పార్టీ లేదు. ఇక ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ప్రాణాలతో ఉండాలంటే జనజీవన స్రవంతిలో కలవడం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళంతా కూడా బయటికి వచ్చి అడవి బాటని వదిలిపెట్టేసి జనం బాట పట్టడమే వాళ్ళ ముందున్నటువంటి ఏకైకమైనటువంటి లక్ష్యం. దాంట్లో భాగంగానే మల్లోజుల అండ్ ఆషన్న ఒకరేమో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు ఒకరు లొంగిపోతే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముంగట మరొకరు ఆయుధాలతో సరెండర్ కావడం జరిగింది. ఒకరా ఇద్దరా దరిదాపుగా ఇప్పటికే 700 మంది మావోయిస్టులు చనిపోయారు ఎదురు కాల్పులను. అంతేకాకుండా వందలాది మంది మావోయిస్టులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ముంగట లొంగిపోయారు. సో ఇప్పుడు మావోయిస్టు సంబంధించినటువంటి మరో కీలకమైనటువంటి నేతగా భావిస్తున్నటువంటి ఆజాద్తో పాటు అశోక్, సో ఇద్దరు సైతం కూడా ములుగు జిల్లా పసరా దగ్గర పోలీసుల ముంగట లొంగిపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటే, సో వాళ్ళ యొక్క అడుగుజాడలను పసిగట్టినటువంటి పోలీసులు ముందుగానే వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దీనిపైన పౌర హక్కుల సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా పోలీసులు ఎక్కడైతే పట్టుకున్నారో వాళ్ళని తీసుకుపోయి నేరుగా కోర్టులో వాళ్ళని సబ్మిట్ చేయండి, కోర్టులో వాళ్ళని హాజరుపరచండి, దయచేసి వాళ్ళని కాల్చి చంపకండి అని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన వార్త ప్రధానంగా కనపడుతూ ఉన్నది. దానిపైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి గడ్డం లక్ష్మణ్ సైతం కూడా దానిపైన మాట్లాడడం జరుగుతూ ఉన్నది. నిన్న ఆయన యొక్క స్టేట్మెంట్ కూడా కనబడతా ఉన్నది. అదుపులో మావోయిస్టు నేత ఆజాద్, సింగరేణి కార్మిక సంఘం ఆర్గనైజర్ అశోక్ కూడా లొంగిపోయేందుకు వస్తుండగా పట్టుకున్న పోలీసులు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ను ఆ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మావోయిస్టు పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం ఆర్గనైజర్ అశోక్ కూడా పట్టుబడ్డట్లు తెలుస్తుంది. 3 రోజుల క్రితం వీరిరువురిని పస్రా సమీపంలో పక్కా సమాచారంతో పట్టుకున్నట్లు వినికిడి. పెద్ద ఎత్తున 20 ఏళ్ల క్రితం పోరుబాటను ఎంచుకొని అజ్ఞాతంలోకి వెళ్లిన ఆజాద్ ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఆయనతో పాటు సీకాసా ఆర్గనైజర్ అశోక్ కూడా జనజీవన స్రవంతిని ఎంచుకొని లొంగిపోయేందుకు వస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు వెంటనే వారిని కోర్టులో హాజరుపరచాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, అలాగే కార్యదర్శి అయినటువంటి ఎన్ నారాయణరావు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఎటువంటి ప్రాణహాని తలపెట్టవద్దన్నారు. కాగా ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో 10 మంది మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారన్న సమాచారంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆందోళన కూడా వ్యక్తం చేసింది. అదుపులో ఉన్న వారి ప్రాణాలను హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో కూడా వాళ్ళని కూడా హాజరుపరచాలి. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో కూడా మరో 10 మందిని మావోయిస్టులని పోలీసులు కూడా వాళ్ళని పట్టుకున్నారు. సో వాళ్ళని కోర్టులో హాజరుపరచండి, సో వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం ఇవ్వండి, వాళ్ళని కాల్ చేయకండి, వాళ్ళని ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి కూడా పౌర సంఘాలందరూ కూడా వేడుకుంటా ఉన్నాయి. సో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆజాద్ అండ్ అశోక్ వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మావోయిస్టులే. వీళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల క్రితమే అడవి బాట పట్టడం జరిగింది. వీళ్ళంతా కూడా ములుగు జిల్లా పస్రా సంబంధించినటువంటి దగ్గరనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉన్నది.
సో ఒకసారి మాట్లాడదాం. ఎవరైతే దీనిపైన కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారో, అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి గడ్డం లక్ష్మణ్ గారు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గడ్డం లక్ష్మణ్ గారు అయితే మరి వీళ్ళందరూ కూడా వదిలిపెట్టాలి. బీజాపూర్లో 10 మంది మావోయిస్టులతో పాటు మరో పక్కన ఇద్దరు అశోక్ అండ్ ఆజాద్ను సైతం కూడా వదిలిపెట్టాలని చెప్పేసి అయితే ఒక పక్కన ఆయన అయితే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాడు. సో మావోయిస్టులకు సంబంధించినటువంటి ఉనికి అయితే చాలా ప్రశ్నార్థకంగా మారిపోయిందని అయితే మనకు దీని ద్వారా అయితే అర్థమవుతా ఉన్నది. మరి ఇక ఉన్నటువంటి చాలామంది వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులే కానీ వాళ్ళని మీటింగులు పెట్టి కనీసం వాళ్ళని సమన్వయపరిచేటువంటి స్థితిలో ఇలా మావోయిస్టు పార్టీ అంతా కూడా లేదు. ఎక్కడికక్కడ కూడా అల్లాకోలంగా మారిపోయింది, సిద్ధమైపోయింది మావోయిస్టు పార్టీ అంతా కూడా. ఇదంతా కూడా అంటే ఆయా సంబంధించినటువంటి అడవులు కానీ అన్నీ కూడా డెవలప్ కావాలంటే వాళ్ళకు లొంగిపోవాలని కేంద్ర ప్రభుత్వం సో చెప్పినటువంటి మాట. ఒకసారి మాట్లాడదాం. ఇదే సంబంధించిన అదుపులో ఆజాద్ మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారన్నటువంటి దానిపైన మాట్లాడినటువంటి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న ఒక స్టేట్మెంట్ కనబడతా ఉన్నది. సో సింగరేణి కార్మిక సంఘం ఆర్గనైజర్ అశోక్తో పాటు మావోయిస్టు నేత అయినటువంటి ఆజాద్ సైతం కూడా పోలీసుల అదుపులో ఉన్నారన్నటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తాను. సో అనుమానమేనా, నిజమేనా ఇది? అయితే వీళ్ళిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అన్న మనకు అశోక్ భార్య ఫోన్ చేసి చెప్పింది. ఇక తన సహచర్య చెప్పింది కనుక అది నిజమని అనుకోవచ్చు మనము. ఓకే, ఆ పరిస్థితులు కూడా అట్లా అనుకోవటానికి దగ్గరగా ఉన్నాయి. భార్యకు కూడా ఖచ్చితంగా తెలియకపోయే అవకాశం కూడా ఉంటుంది, కానీ తనకు తెలిసింది గనక అది నిజమై ఉంటది. భార్య చెప్పింది గనక మనం నిజమని నమ్మక తప్పదొకటి. ఇది ప్రాణాలతో ముడిపడి ఉన్న విషయం గనక ఓకే మనం వెంబడే స్పందించి పేపర్ లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమం మొన్నటి నుంచి ఛత్తీస్గఢ్ లో ఒక 10 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఓకే, ఒక 4గురిని ఎన్కౌంటర్ లో బుచ్చన్న నుంచి 4గురిని చంపిన ఘటన పరంపర. ఆ తదనంతరం జరుగుతున్న ఘటనలో ఛత్తీస్గఢ్ లో ఒక 10 మంది పోలీసు అదుపులో ఉన్నారు అన్న. అయితే ఛత్తీస్గఢ్ విషయానికి వెళ్తే చాలా కాలంగా చాలా రోజుల నుంచి అమాయకపు ఆదివాసీలు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించబడి ఉన్నారు. ఓకే, వాళ్ళను నిర్బంధంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి అవసరమైతే సరెండర్ లో కొంతమందిని కలిపి చూపిస్తున్నారు. లేదు అనుకున్నప్పుడు వాళ్ళు నిర్ణయం చేసుకుంటే ఎన్కౌంటర్ చేసేసి ఎన్కౌంటర్ల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఓకే, ఇంకా మనం పౌర సమాజం ఏమీ మాట్లాడని స్థితిలో ఛత్తీస్గఢ్ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే ఇంకా మనకు ఛత్తీస్గఢ్ పరిస్థితుల మీద సమగ్రంగా మనకు మాట్లాడకపోయినా అశోక్ గాని ఆజాద్ గాని అరెస్ట్ అయిన సమాచారం పక్క సమాచారం మనకు సహచరి చెప్పింది కనుక అది నమ్మొచ్చు. అంటే వాళ్ళు లొంగిపోయేందుకు వస్తుంటే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అనుకోవచ్చా? వాళ్ళని అడవిలోనే అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళను రెడ్ హ్యాండెడ్ అంటే వాళ్ళను ఎదురుకాల్పులో భాగంగా వాళ్ళు తారాసపడితే వాళ్ళని పట్టుకొని బంధించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారా? అది ఎట్లాగో జరిగి ఉంటుంది, కానీ లొంగిపోవటం అనే విషయం మాత్రం కాకపోవచ్చు. ఎందుకంటే లొంగిపోయే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని దానికి సంబంధించిన పూర్వ రంగాన్ని పూర్తి చేసుకున్న తర్వాతనే ఒక సుగమం చేసుకొని తమ మార్గాన్ని చేసుకొని సేఫ్ గా భద్రంగా బయటకు వస్తారు. అవును. అయితే ఇది వాళ్ళు లొంగిపోవటానికి వస్తున్నారని మనం చెప్పలేము. ఓకే, కనుక వీళ్ళు ఎక్కడో చోట ఏదైనా అవసరాల నిమిత్తం బయటికి రావటమో లేదా ప్రజల సమస్యలను మాట్లాడి విని తెలుసుకోవటం కోసం కావచ్చు. ఎందుకో మొత్తానికి ఎక్కడో చోట ఏదో ఒక పని మీద వస్తున్నప్పుడే వాళ్ళు మనకు తెలిసింది కూడా పసరా ప్రాంతం అడవి ప్రాంతంలో లేదా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఎక్కడో దొరికి ఉంటారు. ఓకే, మా కన్సర్న్ కుటుంబీకుల ఆందోళన ఏంటంటే ప్రాణాలకు హాని తలపెట్టకుండా తెలంగాణ గవర్నమెంట్ అదుపులోకి తీసుకున్నది కనుక
ఒక బాధ్యతాయుతంగా వాళ్ళను ఏవైనా కేసులు ఉంటే కోర్టులో న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేయాలని, ఓకే, లేదంటే బేషరతుగా విడుదల చేయాలని మేము కోరుతున్నాం. ఇంకొక మాట అన్న, ఇప్పుడు చాలా మంది ఇంకా మావోయిస్టులు అంతా కూడా, సో చాలా మంది ఆశ అన్న మల్లోజుల, సో నంబల కేశవరావు గారు చనిపోయిన తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ అంతా కూడా ఆగమగం అయితే అన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. సో వాళ్ళేమో మార్చి చివరి కల్లా మేము అంతం చేస్తాం, ఉండనీయకుండా చేస్తాం అన్నటువంటి ఒక ప్రకటన కనబడతా ఉన్నది. ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఇంకా మావోయిస్టులకు మీరు పౌర సంఘాల సంఘం రాష్ట్ర అధ్యక్షులకు ఉన్నారు కాబట్టి, సో అడవిలో ఉన్నటువంటి ఇటువంటి మావోయిస్టులకు ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? వాళ్ళకు ఉన్నటువంటి ముందున్నటువంటి లక్ష్యం వాళ్ళకు కేవలం ఇక లొంగిపోవడం దారి తప్పించి ఇంకేం కనబడట్లా. అయితే ఇంకా అది మీడియా కొంత అట్లా కథనాలను వినిపిస్తుంది, కానీ ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉన్నాయి. అది ఒక సాయుధ పోరాటానికి విప్లవోద్యమానికి సంబంధించిన అంశం. మనం అంత లోతుల్లోకి వెళ్ళలేము, కానీ వచ్చే వాళ్ళు ఏ పలు కారణాల వల్ల వచ్చే వాళ్ళు వస్తున్నారు. మనకు ఒక 3-4 రోజుల కింద కూడా మిగిలిపోయిన వాళ్ళ నుంచి లెటర్ వచ్చే ఉంది. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, బయట ఆ లెటర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఏంటంటే, వాళ్ళు దృఢంగానే నిశ్చలంగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా నిర్బంధం భయంకరంగా పెరిగిపోతున్నప్పుడు మీరు అన్నట్టుగా డేట్లు పెట్టి చంపేస్తున్న క్రమంలో, చుట్టువేతలో ఊపిరి కలపకుండా చేస్తున్న సందర్భంలో కొంత గుండె చెదిరి వచ్చే వాళ్ళు వస్తారు, ఉండే వాళ్ళు ఉంటారు. అది వాళ్లకు ఆ ధైర్యానికి, వాళ్ళ కమిట్మెంట్ కు, ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటది. మనం లోతుల్లోకి వెళ్ళలేము. అయితే వచ్చిన వాళ్ళు వచ్చారు, మిగిలిన వాళ్ళకు మనం అంటూ చెప్పేది, మనం చాలా చిన్న వాళ్ళము. వాళ్ళు ఒక ధైర్యంగానే వాళ్ళకున్న సంకల్పం ఆ బలంతో నిలబడితే నిలబడతారు. ఇక్కడ ప్రజలు కూడా, ప్రజల అండ లేకుండా ఎవరు నిలబడలేము కనుక ప్రజల అండ చూసుకొని వాళ్ళు నిలబడతారు. ఇక్కడ పౌర సమాజం ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద ప్రాణ త్యాగానికి సిద్ధమైన వాళ్ళను ప్రజలు ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటారు. అది వాళ్ళకు సంబంధించిన అంశం. మనం ఇచ్చే సూచనలు, సలహాల ప్రాతిపదికన వాళ్ళు నిలబడతారా లేదా అనేది మనం చెప్పలేము. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గడ్డం లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి మాట.